పవన్ నటిస్తున్న చిత్రాల్లో మంచి అంచనాలు ఉన్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలను డేట్లు కేటాయిస్తూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ రాజకీయాలకు చిన్నపాటి గ్యాప్ ఇచ్చారు. తాజాగా పవన్ హరిహర వీరమల్లు షూటింగ్ ముగించేశారు. ఇప్పుడు ఓజీ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. దీంతో పవన్ అభిమానులు ఆనందం రెట్టింపైంది. ఇప్పుడు అందరూ దృష్టి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద ఉంది. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాను పవన్ త్వరలోనే తిరిగి మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాపై దర్శకుడు హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ నుంచి ది బెస్ట్ సినిమాగా అభిమానులకు అందించేందుకు తమ యూనిట్ ప్రయత్నిస్తుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ నుంచి అద్భుతమైన సినిమాను అందించేందుకు తాము మరింత కృషి చేస్తున్నట్లు హరీష్ శంకర్ కామెంట్ చేశారు. పైగా హరీష్ ఇటీవల రవితేజతో తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్ సినిమా డిజాస్టర్ కావడంతో ఈసారి చాలా కసితో పని చేస్తున్నాడట. గతంలో హరీష్ పవన్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ మ్యూజిక్ మరోసారి రిపీట్ అవుతుందన్న ధీమా అందరిలోనూ ఉంది. ఎందుకంటే హరీష్ తాజాగా చేసిన కామెంట్లు అలా ఉన్నాయి. హరీష్ గట్టిగా కొడితే ఉస్తాద్ భగత్ సింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం ఉంది. గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత వారిద్దరిలో కాంబో రాబోతున్న చిత్రంపై అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కోసం పవన్ సెట్ లో అడుగు పెట్టబోతున్నారన్న వార్తలు బయటకు రావడంతో ఎప్పుడు ఈ చిత్రం మొదలు పెడతారని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ షూటింగ్ జూన్ 12 నుంచి ప్రారంభం కానుందని అంటున్నారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో 2026 ఫస్ట్ హాఫ్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి కూడా పవన్ భారీగా డేట్స్ కేటాయించినట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్పీడ్ గా జరుగుతున్నాయట. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. గతంలో తమిళ హిట్ తేరీ రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతున్న వార్తలు రాగా ఇప్పుడు హరీష్ శంకర్ స్క్రిప్ట్ లో సీరియస్ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఒక సైనికుడి హీరోయిజం, దేశభక్తితో కూడిన కథని రాస్తున్నాడని ఫిలిం నగర్ లో జోరుగా చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ జనసేన ఇమేజ్ ని సైనికుడి పాత్రలో మిక్స్ చేసి డైలాగ్స్ లో రాజకీయ సెటైర్లు, మాస్ ఎలిమెంట్స్ ను జోడించి ఫ్యాన్స్ చెక్కిపోయేలా హరీష్ శంకర్ కసరత్తులు చేస్తున్నాడట. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.